ఓం నమః శివాయ. మాతృమూర్తి వర్ధంతి సందర్భంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి సేవలో తరించి నా అంటూ ఎవరూ లేని అభాగ్యుల ఆకలి తీర్చాలనే ఉన్నత ఆలోచనతో హైదరాబాద్ దమ్మాయిగూడ వాస్తవ్యులైన వాణిగారు వారి భర్త రాములు గౌడ్ గారితోనూ కుమారునితోనూ కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. కౌండిన్య గోత్రోద్భవస్యాం రాములు నామదేశీయాం వాణి నామ్నీం విశాల్ నామదేశీయాం పవన్ నామదేశీయాం సందీప్ నామదేశీయాం పద్మమ్మ నామ్నీం అంతేనా ఏం లేదు సహ కుటుంబానాం తదహ మమ అని. కుటుంబమంతా కలిసి మహాశివునికి స్వయంగా అభిషేకం చేసి అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలతో దీవించి శఠగోపంతో ఆశీర్వదించగా అనాథుల అన్నదానం నిమిత్తం ఏర్పాటు చేసిన హుండీలో కానుకలను సమర్పించారు. అనంతరం దయగల దాతల క్షేమం కోసం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని పూజలు చేశారు. స్వామి చెంత పూజించిన ఇటుకలను తీసుకుని శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆలయ నిర్మాణానికి అందించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కీర్తిశేషులు డి బాలనరసమ్మ గారి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు చేశారు. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. గోత్రోభవస్య కౌండిన్య గోత్రోభవస్య నామధేయస్య కీర్తియేషులు దూడల బాల నరసమ్మ నామధేయస్య అమ్మా నాన్న అనాథల శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ప్రాంగణ సన్నిధౌ కీర్తియేషులైన దూడల బాల నరసమ్మ గారి ప్రథమ వర్ధంతి తిథి సందర్భేన పుష్ప పూజాంచ కరేష్యే. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఆవయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఆవయామి వజ్రరత్న గజక సింహాసనం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖయో ఆచమనీయం శుద్ధోదకం సమర్పయామి. ఓం శ్రీ పరలోక నివాసాయ నమో నమః. వస్త్రం సమర్పయామి. ఉత్రీయం సమర్పయామి. శ్రీగంధాన్ ధారయామి. బాలనరసమ్మ గారి పవిత్రాత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ రక్షణాలయంలో జీవిస్తున్న వందలాది మంది అభాగ్యులకు కూతురులు చంద్రకళ, వాణిగారులు, అల్లుడు రాములు గౌడ్, మనవడు డి సాయినాథ్ గార్ల తరపున అభాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తినిచ్చారు. దీనుల సేవలో తరించిన అనంతరం ఆశ్రమ సిబ్బంది సేవామూర్తులకు స్వామివారి పుణ్యప్రసాదాన్ని ఇవ్వగా స్వామివారి పవిత్ర నైవేద్యాన్ని స్వీకరించారు. తల్లిని తలచుకొని అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి వాణిగారి కుటుంబంపై ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఇక్కడ వచ్చినాక మాకు చాలా సంతోషం అనిపించింది. స్వామివారికి అభిషేకం చేయించారు, ఇటుకలో హోమం ఇటుకలు చేయించారు, ఇటుకలో ప్రతిష్ఠకు పెట్టిండ్రు. కానీ అన్ని ప్రతి ఒక్కటి చాలా హాయిపోయింది, మంచిగా అనిపించింది. వాళ్ళకు అనాథులకు మా చేతులారా అన్నదానం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా అత్తగారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ, దేవుని కోరుకుంటూ, ఆ పుణ్యలింగేశ్వర స్వామిని కోరుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నది. ఇక్కడికి వస్తే ఏదో లైక్ పాత టెంపుల్ లాగా వచ్చినట్టు, లైక్ ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ అన్నీ అట్లా ఫీల్ అయ్యాను. అండ్ ఆశ్రమం గురించి లైక్ బాగుంది. లైక్ అందరికీ మనం ఏదో అందరికీ నార్మల్గా డొనేషన్ చేస్తున్నట్టు కాకుండా మనమే వచ్చి ఇక్కడ డైరెక్ట్ మనమే వాళ్ళకి డైరెక్ట్గా వడ్డించవచ్చు. బాగుంది, అందరూ అయితే విజిట్ చేయొచ్చు. మస్ట్ విజిట్ ప్లేస్. మా అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఈ అనాథులకు ఇంతమందికి చేస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు.
ఇట్లనే పైకి వాళ్ళు ఇంకా పైకి రావాలని కోరుకుంటున్నా. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.